హలో అండి, ఈ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎలా కుట్టాలనేది నేను చూపిస్తున్నాను. సైడ్ జాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే మీరు ఖర్చులు కరెక్ట్గా పెట్టుకోవాలి. హ్యాండ్స్కిను మన బ్యాక్ పార్ట్ ఖర్చులు పెట్టుకుంటాం కదా, ఒకటే లెవెల్గా ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్తో కొలత పెట్టొద్దండి. ఫస్ట్ ఏం కొలత పెట్టకుండా అందాజుగా ఒక కుట్టు వేసుకోండి. ఒక కుట్టు వేసుకొని మళ్ళీ చివరి నుంచి ఒక కుట్టు వేసుకోండి. ఓవర్లాక్ ఉంటే చివరికి ఓవర్లాక్ చేసేసుకోండి. కుట్టు వేసుకొని దారాలంతా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తోని కొలత తీసుకోవాలి. ఆది బ్లౌజ్తో నేనైతే ఎలా తీసుకుంటాను, కొలత ఎలా మార్కింగ్ చేసుకుంటానని చూపిస్తున్నాను. ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్, మనం కుట్టిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఎదురెదురుగా ఉండాలి. ఇటు సైడే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇలానే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ టైట్గా గుంజి పట్టుకొని కరెక్ట్గా ఎదురెదురుగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 కుట్లు వస్తాయి. చంక దగ్గర కూడా అంతే, గుంజి పట్టుకొని ఇలా కొలుచుకొని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎలా కుడతామో బ్లౌజ్ని అలానే పెట్టి మార్కింగ్ చేయొద్దు. మనకి ఎదురుగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ చంక దగ్గర 3 కుట్లు, హ్యాండ్ ముందు 3 మార్కింగ్ చేస్తాను కదా, స్ట్రైట్గా వస్తాయి కుట్లు. ఇలా మనం ఖర్చులు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నామంటే స్ట్రైట్గా వస్తాయి కుట్లు. అటు ఇటు ఎగుడు దిగుడుగా రావు. మనం చంక జాయింట్ చేసినప్పుడు, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు. ఇలా కుట్టు వేసేటప్పుడు, సైడ్ కుట్స్ వేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాదు. నేను ఎవరికైనా ఇట్లా ఫస్ట్ ఒక కుట్టు వేసాను కదా, దాని తర్వాత వేసే కుట్లు 3 కుట్లు వేస్తాను అంతే. ఇక మొత్తం ఎన్ని అయితే 4 అయితే ఇలా స్ట్రైట్గా వచ్చాయి. చూసారా, స్ట్రైట్గా నీట్గా వస్తాయి. చాలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చూపించినట్టుగా మీరు ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే మాత్రం కరెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, చంక దగ్గర ప్లేస్ గుర్తులాగా కూడా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది.